దూరం కావాలని నేను చూస్తుంటే దగ్గర కావాలని ఆయన చూస్తున్నారు. భగవంతుడా, ఏం చెయ్యాలి? సావిత్రి, ఏమైంది? కడుపులో నొప్పండి. కడుపులో నొప్పా? బాగా నొప్పిగా ఉందా? అవునండి. హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దండి, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తుంది. పోనీ టాబ్లెట్ ఏదైనా? పడుకుంటే తగ్గిపోతుందండి. ఓకే, నిజంగానా? సరే, పడుకో. ఐఎమ్ సారీ సావిత్రి, ఇది కూడా నా వల్లే. నువ్వు టైంకి తిని తినక నా కోసం కష్టపడుతూ తిండి గురించి కూడా పట్టించుకొని ఉండవు. అదేం కాదులేండి. వేడిగా కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? ఆహా, ఏమీ వద్దు. సరే, రెస్ట్ తీసుకో. మీ ప్రేమని అర్థం చేసుకున్నా అది పొందే అదృష్టం నాకు లేదు. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ఏ ఆడపిల్లకి నాలాంటి కష్టం రాకూడదు. ఆయనంటే ఇష్టం లేని దాన్ని ఇష్టం లేనట్టే ఉంచినా ఈరోజు ఆయనకి నాకు ఈ బాధ ఉండేది కాదు. ఎందుకయ్యా లేని ఇష్టాన్ని కల్పించి ఆయన లేనిదే బతకలేనంత దగ్గర చేసి ఈరోజు పెంచుకున్న ప్రేమని నా చేతులతో నేనే చంపుకునేలా చేస్తున్నావు. కలలో కూడా ఆయన్ని బాధ పెట్టకూడదు అనుకున్న నేను క్షణ క్షణం ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నాను. ఇంకా ఆయన బాధని చూడగల శక్తి నాకు లేదు. ఆయన్ని నాకు దగ్గర చేయలేకపోయాం. కనీసం త్వరగా దూరం చేసి ఊర్మిళతో అయినా ఆనందంగా ఉండేలా చూడు. కనీసం ఈ సహాయమైనా చెయ్యి చాలు. మళ్ళీ జీవితంలో నిన్ను అడగాల్సిన అవసరమే నాకుండదు. ఆయనే లేనప్పుడు అడగాల్సిన అవసరం నాకుండదుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఐఎమ్ శుక్లా ఫ్రమ్ పీపీ గ్రూప్స్. కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్.
సీ దిస్ మేడం. మా గ్రూప్ వరల్డ్ లెవెల్లో నెట్వర్క్ కోసం ప్లాన్ చేస్తుంది. సో ఈ సిటీ వరకు మా కంపెనీ ప్రాజెక్ట్ మీరు డీల్ చేయగలిగితే మీ కంపెనీ స్థాయి కూడా పెరుగుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేయడానికి నాకేం అభ్యంతరం కనిపించట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్. మా కంపెనీ ఎగ్జిక్యూటివ్తో అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తాను మేడం. సైన్ చేసి పంపించండి చాలు. అలాగే. థ్యాంక్ యూ మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే. 1 మినిట్. ఆఫీస్లో మా ఎండీ గారు ఉంటారు. ఒకసారి ఆయన్ని కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళండి. అదేంటి మేడం, ఈ కంపెనీ చైర్మన్ మీరు ఓకే అన్న తర్వాత ఎండీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు? హీఈస్ నాట్ ఓన్లీ ఎండీ, ఈ కంపెనీకి అన్ని. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఆయనే బాస్. కలవటానికి అభ్యంతరమేం లేదు కదా? నో మేడం, అలాంటిదేం లేదు. వెళ్ళి కలుస్తాను. బాయ్ మేడం. ఆయన పేరు సత్య. ఓకే మేడం, వస్తాను మేడం. నా భర్త పర్మిషన్ తీసుకోకపోతే ఏం బాగుంటుంది? అమ్మా అమ్మా, వంటేం చేయమంటారమ్మా? ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యి. ఆయన ఏ ఆయనమ్మా? ఇప్పుడు నేనేమన్నాను? అదే ఆయనకి ఏది ఇష్టం అదే చేయమన్నారు. అలా అన్నానా? ఆ, అనే ఉంటాను. తనకిష్టమైనవన్నీ నాకు ఇష్టమే. ఎవరి గురించి చెప్తున్నారమ్మా? నీకు అర్థం కాదులే కాని గుత్తి వంకాయ కూర్చోయ్. ఇది మీరు చెప్పిన ఆయనకిష్టం అమ్మా. నీకు అవసరమా? వెళ్ళి పని చూసుకోపో. దీని దగ్గర చాలా ఉంది. ఎవరు మొగుడినో పట్టుకొని ఆయన ఏమోలన్నా వేసేసి కోత దీంతోనే మొదలు పెడదాం అనుకుంటే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టుకుని చచ్చింది. ఇంట్లో దీన్ని చంపడం చాలా కష్టం. హలో సార్, మీ మిస్సెస్ గారి పేరు మీద డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమన్నారు కదా? అవును, తీసుకున్నారా? తీసుకున్నాను సార్. గుడ్. ఎన్ని గంటలకు ఇచ్చారు? 10 o'clock సార్. 10? ఓ గాడ్, 9:20 అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సావిత్రి, ఏంటండి? ఒంట్లో బాలేనప్పుడు ఇవన్నీ ఎవరు చేయమన్నారు? నాకేమైందండి? అదేంటి రాత్రిగా కడుపు నొప్పి అన్నావు? అదా, రాత్రి తగ్గిపోయిందండి. అలా తగ్గిపోతూ వస్తూ ఉందంటే ఏదో ప్రాబ్లం ఉందనేగా అర్థం. సరే, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికండి? హాస్పిటల్కి వెళ్దాం. చిన్న విషయానికి హాస్పిటల్కి ఎందుకు? మీకు ఆఫీస్ టైం అవుతోంది, బయలుదేరండి. చిన్న విషయాలే అనుకోకుండా పెద్ద విషయాలు అవుతాయి. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. త్వరగా రెడీ అవ్వు. అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నారా? అవును. ఎందుకండి అనవసరంగా? నీ గురించి నీకన్నా ఎక్కువగా ఆలోచించాల్సింది నేను, అందుకే తీసుకున్నాను. కమాన్ సావిత్రి, 9:30 అయిపోయింది. టైంకి వెళ్ళలేదంటే బాగుండదు.
అయ్యో ఏంటండి మీరు? అంతగా అవసరమైతే నేనే హాస్పిటల్కి వెళ్దామని అడిగేదండి కదా. నువ్వు నోరు తెరిచి ఏది అడగలేవు. ఆ విషయం నాకు తెలుసు. నీ హెల్త్కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి కారణం నేనే. నా కోసం నువ్వు పడిన కష్టాల వల్లే నీ హెల్త్ పాడైపోయింది. అందుకే నీ హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ వంట ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి త్వరగా రెడీరా. అది కాదండి. కమాన్ సావిత్రి, టైం లేదు. వెళ్ళు సావిత్రి, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నా వైఫ్ సావిత్రి పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. 1 సెకండ్. క్యాబిన్ నెంబర్ 4లో డాక్టర్ కవిత గారు ఉంటారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. ఓకే అండి, అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. సావిత్రి అంటే ఈవిడేనా? అవును డాక్టర్. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. రాత్రి ఏదో కడుపులో నొప్పి అన్నానని ఈయన కంగారు పడి నన్ను తీసుకొచ్చారు. రాత్రి ఒక్కసారి వచ్చిందంటే ఓకే, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తోందంట. కడుపులో నొప్పి ఏమైనా పెద్ద జబ్బా డాక్టర్? నేను కంగారు పడతానని తన నా దగ్గర దాచిపెడుతోంది. ఒకసారి చెక్ చేయండి డాక్టర్. ఓకే. ఏం అవసరం లేదు డాక్టర్, టాబ్లెట్స్ ఇవ్వండి చాలు. నా వరకు వచ్చాక ఏం చేయాలన్నది డాక్టర్గా నేను డిసైడ్ చేస్తాను. సో మీ వారు చెప్పినట్లు టెస్ట్ చేయించుకోండి. చిన్న విషయానికి టెస్ట్లు ఎందుకండి? టెస్ట్ చేస్తే కదా విషయం చిన్నదా పెద్దదా అనేది తెలియదు. రూమ్లోకి పదండి. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, వెళ్ళు సావిత్రి. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. నొప్పిగా ఉందమ్మా? ఇక్కడేమైనా నొప్పిగా ఉందమ్మా? ఇక్కడ లేదు. ఇక్కడ ఇక్కడ ఎనీ ప్రాబ్లం డాక్టర్? రిపోర్ట్స్ రాకుండా చెప్పలేం కదండి, ల్యాబ్కి పంపించాను. ఈవినింగ్ ఒకసారి వచ్చారంటే రిపోర్ట్స్ చూసి చెప్తాను. తనని తీసుకుని రావాలా? మీరొస్తే చాలు. ఓకే డాక్టర్, నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వస్తాను. అలాగే. వస్తాను డాక్టర్. ఓకే. సావిత్రి, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నార్మల్గానే ఉండుంటుంది.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలండి. సార్ ఇంకా రాలేదు, లోపల కూర్చొని వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సత్య గారు, ఎవరో మీకోసం వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఐఎమ్ సారీ, హాస్పిటల్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. ఓకే ఓకే ఓకే. ఐఎమ్ వినోద్ శుక్లా ఫ్రమ్ పీపీ గ్రూప్. ఐఎమ్ సత్యప్రసాద్. నైస్ మీటింగ్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఒక ప్రాజెక్ట్ గురించి చైర్మన్ గారిని కలిశాను, బట్ మేడం గారు మిమ్మల్ని కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మీ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అన్నారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. ఓకే, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? వెరీ గుడ్, చాలా మంచి డీల్. ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి డౌట్ లేకుండా టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక మాట మేడం గారికి చెప్తే బాగుంటుంది. ష్యూర్. చెప్పండి. వినోద్ శుక్లా గారు వచ్చి కలిశారు ఊర్మిళ. ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ డీల్ మన కంపెనీని మరో లెవెల్కి తీసుకెళ్తుంది. మీరు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు. లాభమైనా నష్టమైనా ఇక నుంచి మీ పర్మిషన్ లేకుండా ఏం జరగదు. అదే కంపెనీ విషయం. నా మీద ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు చాలా థ్యాంక్స్. నమ్మింది నమ్మించి నావాణ్ణి చేసుకోటానికే సత్య. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. మీ మిస్సెస్ రిపోర్ట్స్నే చూస్తున్నాను. ఏం డాక్టర్ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే భయపడేంత ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ గాడ్. బట్ ఆమె విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చెప్పండి డాక్టర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమన్నా తీసుకుంటాను. తను మానసికంగా శారీరకంగా చాలా వీక్గా ఉంది. తను ఏ విషయం గురించైనా బాగా సఫర్ అవుతుందా? మొన్నటి వరకు నా గురించే సఫర్ అయింది. తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం తనని ఇబ్బంది పెట్టకపోతే బాగుంటుంది. నేను తనని ఇబ్బంది పెట్టడం ఏంటి డాక్టర్? ఐ మీన్, మీరిద్దరూ దాంపత్య జీవితానికి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది. కొంతకాలం అలా ఉండగలిగితే తను త్వరగా కోలుకుంటుంది. అందుకు నేనిచ్చే మెడిసిన్ కన్నా మీరందించే సహకారమే ముఖ్యమైంది. నా భార్య ఆరోగ్యం కన్నా నాకేది ముఖ్యం కాదు డాక్టర్. మెడిసిన్స్ రాసివ్వండి. అలాగే. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వస్తాను.
ధీరననా 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 ధీరననా